హలో అండి. అందరికి నమస్కారం. మీ అబ్బాయిని కాపాడుకోవడం తప్పు కాదు. కానీ బాధిత కుటుంబాన్ని కాపాడడం ఇంకా గొప్ప పని. ఈ వీడియో రాజకీయాల కోసం కాదు. ఒక తండ్రి లేని కుటుంబాన్ని గురించి మాట్లాడడానికి. జగన్మోహన్ రెడ్డి గారు కూడా 18 ఏళ్ల కుర్రాడు తెలుసో తెలియకో ప్రమాదం జరిగిందనే భావనతో మాట్లాడారు. రోడ్డు ప్రమాదాలు చాలా వరకు ఎవరు కావాలని చేయరు. ఒక క్షణం నిర్లక్ష్యం ఒక జీవితాన్ని తీసుకుపోతుంది. కానీ ప్రమాదం జరిగిన తర్వాత మనిషి ఎలా ప్రవర్తిస్తాడో అనేది అతని వ్యక్తిత్వాన్ని చెబుతుంది. మీరు ఇంటర్మీడియేట్‌లో టాపర్. ఎంసెట్‌లో మంచి ర్యాంకర్, ఎంబీబీఎస్‌లో గోల్డ్ మెడలిస్ట్, ఒక మంచి డాక్టర్. తర్వాత ప్రజల ఆశీర్వాదంతో మంత్రి కూడా అయ్యారు. అంత చదువుకున్న వ్యక్తి సమాజంలో ఒక స్థాయికి ఎదిగిన వ్యక్తి. అందుకే మీ నుంచి ప్రజలు ఇంకా ఎక్కువ మానవత్వాన్ని ఆశిస్తున్నారు. ఈ కేసు గురించి రకరకాల వార్తలు, రూమర్స్, ఆరోపణలు ప్రచారంలోకి వచ్చాయి. ఇంకొకరిపై కేసు మళ్లించే ప్రయత్నం జరిగిందని, ₹1,00,000 పరిహారం గురించి కూడా చర్చ జరిగింది. ఇవన్నీ నిజమో కాదో దర్యాప్తు, కోర్టు తెలుస్తాయి. కానీ దానయ్య లేరు. ఆయన భార్య నిజంగానే బాధితురాలు ఇప్పుడు. 5 ఏళ్ల అభి నిజంగానే తండ్రిని కోల్పోయాడు. 16 నెలల పసిబిడ్డకు ఇక నాన్న అంటే ఫోటో మాత్రమే. వృద్ధ తల్లి తన కొడుకుని కోల్పోయింది. అద్దె ఇంట్లో ఉండి ఆ కుటుంబాన్ని ఇప్పుడు సంపాదించే మనిషి కూడా లేరు. మీ అబ్బాయి కోసం మీరు రాత్రంతా ఆలోచించే ఉంటారు. ఏ తండ్రైనా అలాగే చేస్తారు. నేను దాన్ని తప్పు అనటం లేదు. కానీ ఒకసారి దానయ్య ఇంటి వైపు కూడా చూడండి. ఒక చిన్న పిల్లాడు ఇంకా నాన్న ఎప్పుడు వస్తాడు అని అడిగే వయసులో ఉన్నాడు. ఇంకో పసిబిడ్డ తన తండ్రి ముఖం కూడా గుర్తుండదు. ఆ తల్లి కళ్ళలో కన్నీళ్లు మాత్రమే ఉన్నాయి. ఆ వృద్ధ తల్లి గుండెలో శోకం మాత్రమే ఉంది. అదే ప్రమాదం ఒక పేదవాడి కొడుకు వల్ల జరిగి ఉంటే ఆ తండ్రి ఏం చేసేవారంటే, ఆ బాధిత కుటుంబం దగ్గరికి వెళ్లి, నా కొడుకు వల్ల మీ ఇంట్లో ఈ దుఃఖం వచ్చింది. జరిగిన దాన్ని వెనక్కి తీసుకురాలేను. కానీ ఈ రోజు నుంచి నేను మీ ఇంటికి పెద్ద కొడుకులాగా నేను ఉండగలను. మీ పిల్లల చదువులు నా బాధ్యత. మీకు ఏ అవసరం వచ్చినా నేను ముందుంటానని చేతులు జోడించి చెప్పేవాళ్ళు. ఎందుకంటే పేదవాడికి పరపతి ఉండదు, డబ్బు ఉండదు. కానీ మనసుంటది. మీకు డబ్బుంది, గుర్తింపు ఉంది. మీరు మాజీ మంత్రి, మీరు చదువుకున్న డాక్టర్. అందుకే ప్రజలు మీ నుంచి మరింత పెద్ద మనసు ఆశిస్తున్నారు. ఆ కుటుంబానికి కోర్టులో పోరాడే డబ్బు లేదు. పెద్ద పెద్ద లాయర్‌లు పెట్టుకునే స్తోమత లేదు. మీలాంటి ప్రభావశీలుల ముందు నిలబడే శక్తి లేదు. అందుకే పేదవాడు చాలా సార్లు న్యాయం కోసం కాదు, బతకడం కోసం రాజీ పడాల్సొస్తుంది. ఒక ₹1,00,000తో ఒక 5 ఏళ్ల బిడ్డకు నాన్నను తీసుకురాలేరు. ఒక భార్యకు భర్తను తిరిగి ఇవ్వలేరు. ఒక తల్లికి కొడుకుని తిరిగి ఇవ్వలేరు. కానీ మీరు చేయగలిగినది ఒకటుంది. ఆ ఇద్దరు పిల్లల పేరు మీద ఒక మంచి ఎడ్యుకేషన్ ఫండ్ పెట్టండి. డిగ్రీ పూర్తయ్యే వరకు వాళ్ళ చదువు బాధ్యత తీసుకోండి. వాళ్ళకు సొంత ఇల్లు లేకపోతే ఒక చిన్న ఇల్లు కట్టించమండి. ఆ కుటుంబానికి ఏ అవసరం వచ్చినా నేను ఉన్నానని చెప్పండి. ఎందుకంటే దానయ్యను తీసుకురాలేము. కానీ దానయ్య గారి పిల్లల భవిష్యత్తును మాత్రం కాపాడగలం. మీ అబ్బాయి జీవితాన్ని మీరు కాపాడనుకోవడం సహజం. అలానే దానయ్య పిల్లలు జీవితాన్ని కూడా కాపాడగలిగితే రాజకీయంగా కాదు, మనిషిగా గెలుస్తారు. జీవితంలో ప్రతి సమస్యను డబ్బుతో పరిష్కరించలేం. కానీ డబ్బు వల్ల రోడ్డు పడిపోయిన ఒక కుటుంబాన్ని మళ్ళీ నిలబెట్టవచ్చు. రేపు ఆ ఇద్దరు పిల్లలు పెద్దవాళ్ళు అయ్యాక మా నాన్న లేరు, కానీ మా జీవితాన్ని నిలబెట్టిన ఒక వ్యక్తి ఉన్నారని చెప్పే అవకాశం ఇప్పటికీ మీ చేతిలోనే ఉంది. మీరు మాజీ మంత్రి కూడా. మీరు కాకపోతే ఆ పేద కుటుంబాన్ని అండగా ఎవరు ఉంటారు? దాన్ని తిరిగి రాదు. కానీ ఆయన పిల్లలు అనాథలు కాకుండా చూడగలిగేది మాత్రం ఇప్పటికీ మనమే. థాంక్ యూ అండి. జై హింద్.